చూద్దాం. పార్లమెంట్ ఎలక్షన్ చర్చ జరుగుతుంది, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్. కాబట్టి అందుకే ఈరోజు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల మ్యాన్ అవర్స్ వృధా అవుతూ ఉన్నాయి. ఎప్పుడో రాష్ట్రంలో ఏ దేశంలో ఎలక్షన్ అవుతూ ఉంది, దేశంలో ఏదో ఒక ఎలక్షన్. కాబట్టి ఈరోజు మోడీ గారు నిర్ణయించారు, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది, 1 నేషన్ 1 ఎలక్షన్. అసెంబ్లీ పార్లమెంటు ఒకటేసారి ఎలక్షన్ జరుపుతాం. దాని ద్వారా దేశ ప్రజలకు సంబంధించినటువంటి మ్యాన్ అవర్స్ వృధా కాకుండా ఆపుతాము. అంతేకాకుండా ఎలక్షన్స్ ఒక 3 నెలలు 4 నెలలు అయిపోయిన తర్వాత మిగతా 4 సంవత్సరాలు 6 నెలలు దేశ అభివృద్ధి కోసం అంకిత భావంతో ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రజలు కానీ, లేకపోతే అందరూ కూడా డెవలప్మెంట్ మీద, దేశ డెవలప్మెంటు, ప్రజల సంక్షేమం కోసం మనం దృష్టిని పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ నిర్ణయాలు తీసుకోలేము. ఎలక్షన్స్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మీడియా సంస్థల డిస్కషన్, రాజకీయ పార్టీల డిస్కషన్. కాబట్టి దీని నుంచి బయటపడడం కోసమే మనము దేశ అభివృద్ధి కోసమే, దేశ భవిష్యత్తు కోసమే 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చే 5 సంవత్సరాల్లో తీసుకురాబోతున్నామని ఈ సందర్భంగా మనవేస్తూ, మరి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మోడీ గ్యారంటీతో ఈ దేశాన్ని మరి ఒక సరైనటువంటి దిశలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. గత 9.5 సంవత్సరాలుగా మోడీ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తూ ఉన్నాయి. వచ్చే 5 సంవత్సరాలలో మరింత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశ ప్రజల గ్యారంటీ ఇస్తూ ఉంది, తెలంగాణ ప్రజల గ్యారంటీ ఇస్తూ ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇది ప్రజల మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో, దేశ ప్రజలకు ఇచ్చేటువంటి మోడీ గ్యారంటీ. ఇంతకుముందే చెప్పారు, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారంటీ అని మనం వేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.